టీవీ 999 న్యూస్ కి స్వాగతం। కేవీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాతోజు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలం బిఎన్ఆర్ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించబడింది। తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు నల్లమోతు సిద్ధార్థ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి సమాజ సేవలో తమ పాత్రను నిరూపించుకున్నారు। కార్యక్రమానికి హాజరైన గ్రామ ప్రజలు యువకులు రక్తదానం ప్రాముఖ్యతను గుర్తించి ఉత్సాహంగా ముందుకు వచ్చారు। ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, తిరుపతమ్మ, శ్రీను, కరీం, భిక్షం, సర్పంచ్ వీరారెడ్డి, కాతోజు భిక్షమాచారి, సత్యనారాయణ, ఉమారెడ్డి, నాగరాజు, చింటూ, శివ సత్యనారాయణ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ఓపెన్ అవసరం ఒక రెండు తీసుకురా ఇస్తున్నాడు తీసుకో మరి అన్నారం గ్రామంలో కేవీఆర్ ఇన్స్టిట్యూషన్ నిర్వాహకులు కాతోజు మన వినోద్ గారు ఈరోజు అన్నారం గ్రామంలో మరి వైద్య క్యాంపు నిర్వహిస్తూ అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది। అదేవిధంగా మరి మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత నల్లమోతు భాస్కర్రావు గారి తనయుడు సిద్ధార్థ గారి జన్మదినం కూడా ఈరోజే। మరి మా యువ నాయకుడు మరి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మరి ఇక్కడ సిద్ధార్థ గారికి జన్మదినం సందర్భంగా కూడా కేక్ కట్ చేసి మరి కేసీఆర్ గారికి సిద్ధార్థ గారికి అన్నారం గ్రామం తరఫున కేవీఆర్ ఫౌండేషన్ తరఫున మరి వారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మరి మమ్మల్ని కూడా ఘనంగా ఆహ్వానించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం। వాస్తవం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి రాకముందు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఉద్యమం చేసి ప్రాణాలని పణంగా పెట్టి ఉద్యమం చేసి రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని రంగాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం ఏ రంగాలు అన్ని రంగాల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ రైతును రాజు చేసే విధంగా పేదల్ని మరి కంటి నిండా నిద్రపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనుకోకుండా మరి ఇలా ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు హామీలు ఇచ్చి ఇవాళ 14 నెలలు అయినా కూడా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా దొంగ మాటలతో మాయ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి పాలిస్తున్నారు। ఇవాళ కేసీఆర్ ఇవాళ ప్రతి పల్లెలో పోయినా ఎక్కడికి పోయినా ఏ ఊరు పోయినా మళ్ళా కేసీఆరే మాకు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆరే రావాలి, ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలని చెప్పేసి ప్రతి పల్లెలో కూడా ప్రతి వార్డులో ప్రతి పట్టణంలో కూడా మరి ప్రతి వర్గం విద్యార్థులు, యువకులు, మేధావులు, ముసలోళ్ళు ఎవరిని అడిగినా కూడా ఇవాళ కేసీఆర్ అని అంటున్నారు। ఇవాళ కేసీఆర్ని మరి భగవంతుడిని కోరుకుంటున్నాం। అంత మంచి మానవతావాది, ఈ ప్రజలకు ఏం కావాలనో కోరుకోకుండానే అన్ని తెలిసి చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు। మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, నిండు నూరేళ్లు వారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్రాన్ని మరి వారు కాపాడుకునే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై తెలంగాణ। మన కేసీఆర్ గారికి అదేవిధంగా సిద్ధార్థ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, కేసీఆర్ గారు చాలా ఉన్నతమైన మనిషి। బాపు అని పిలిపించుకుంటున్నాడంటే బాపు అని ఎవరినంటావు, కన్న తల్లిని అంటావు। అంతకంటే ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా బాపు అని పిలిపించుకొని ఆ బక్క శరీరాన్ని ఒక్కసారి అంటుకుంటే బాగుండనే ఉద్దేశం ప్రతి వ్యక్తిలో ఉంటుంది। అలాంటి ఉన్నతమైన మహానుభావుడు తెలంగాణ కొరకు ఎంత పాటుపడి ప్రాణత్యాగం దగ్గర దాకా వచ్చి మన తెలంగాణ సాధించాలంటే మనం ఆయనకి ఎంతో రుణపడి ఉంటాం।
వచ్చే రోజుల్లో కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మళ్ళీ అందరినీ సంతోషంగా ఉంచే మనిషి కాబట్టి అందరం ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం మాటలతో చెప్పి వచ్చింది కాదు. మన కేసీఆర్ గారు చెప్పకుండా అడగకుండా ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మనకు ఎంతో గర్వకారణం ఏంటంటే కేసీఆర్ అభివృద్ధి పడాలని మన అన్నారానికి ప్రతి ఒక్కరికి ఎంతమంది అంటే 85 మందికి పెన్షన్లు ఇచ్చారు. అది 2000 నుంచి 4000 చేస్తున్నారు, చేయలేదు. రేషన్ కార్డులు వస్తే అంత ఉన్నతమైన కుటుంబాలకే రేషన్ కార్డులు వస్తే మొత్తం గొడవలు చేసినారు. కనీసంగా రైతు బంధు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి రుణమాఫీ కాలేదు. మిషన్ భగీరథ వాటర్ ఉన్నప్పుడు మనం ఎన్నో ఎరువు కూడా మనమే అభివృద్ధి చేసినాం. మన స్కూలు మన ఊరు మన బడి కింద మన బడి చాలా అభివృద్ధి చెంది చుట్టుపక్కల ఊర్లో అంత మంచిగా ఉన్న స్కూల్ ఏది లేదని మనకు కొత్తగా వచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చిన 12 మంది పోసే పరిస్థితి లేక ఒట్టినే సంవత్సరం నుంచి మూలక నెట్టేసి ఓట్లేస్తే అది మనకు ఎంత ఇబ్బంది అవుతున్నదో. ఆయన ఏం చేసిండు, చిన్న చేప ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి, ఎవరైనా పోయి మరొకన్నా మెడికల్ మనమే గెలిపించుకోవాలి, రేపు సింగిల్ విండోలు మనమే గెలిపించుకోవాలి. మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ అడవలో ఈ ట్రాక్టర్ ఎట్లా మూలబడిందో మన ఊరు మొత్తం అంత అధ్వానంగా తయారవుతుంది. కాబట్టి అందరూ రేపు కేసీఆర్ ఎమ్మటి ఉండి రేపు మన దగ్గర ఉండే స్థానిక సంస్థలలో మనం పెట్టే అభ్యర్థి కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎవడైనా సరే మన అభ్యర్థినే గెలిపించుకొని మనం కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఒక 10 సంవత్సరాల కాలం మనమే టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి ప్రదాత. మరి ఆ రోజు తెలంగాణ వాదాన్ని కింది స్థాయి నుంచి అంటే చుట్టూ కాగితాలు ఏర్పుకునే వాళ్ళ దగ్గర నుంచి రుచిమంతులందరినీ కూడా అందరినీ ఆకర్షించి అందరూ కూడా ఉద్యమంలో చేరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా ఆ రోజు సమాజంలో ఉన్న అన్ని కులాలు, వర్గాలు, మతాలు, అన్ని యూనియన్లు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఏ పిలిపించినా సకల జిల్లందరూ కూడా మరి ఆ రోజు రోడ్లపైకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి ఖచ్చితంగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈ జనాలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ ఆ స్ఫూర్తి నింపిన పెద్ద ఆయన కేసీఆర్ గారు చాలా గొప్ప నాయకులు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏ రంగంలో వెనుకబడ్డది, తెలంగాణని అభివృద్ధి ఎట్లా చేయాలనే విషయంలో కేసీఆర్ ఉన్నంత అనుభవం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మీద మిగతా ఏ లీడర్ కూడా అవగాహన కూడా లేని విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా సోదరుడు నల్లబోతు సిద్ధార్థ తండ్రి బాటల్లోనే రాజకీయాల్లో పాల్గొంటూ తను ఉన్నత చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసుకుంటున్నా సరే నేను సైతం ప్రజల్లోకి సేవ చేయాలి, ఎట్లాగా నాన్నగారు రాజకీయాల్లో ఉంది కాబట్టి ఆయన సేదోడు ఉండాలి, యువకులందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మరి చిన్నతనంలోనే ఆ భగవంతుడు ఆ తమ్మునికి అంత మంచి గుణం సేవగా ఇచ్చినందుకు భగవంతుడు కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. నాకు తెలిసి వందలాది మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సిద్ధార్థది. ఎన్నో క్యాంపులు పెట్టి ఎందరికో పూర్తి నింపిన సిద్ధార్థ ఎల్లవేళలా సిద్ధార్థపై భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని చెప్తున్నాం. ఇదేదో రాజకీయం కోసమో లేకపోతే నలుగురు మెప్పు పొందడానికి చెప్పే మాట కాదు. స్వయంగా నా కొడుకు ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తుందంటే ఆ రోజు సిద్ధార్థ చేసిన సహకారం జన్మలా మర్చిపోలేని విషయం. నాకు స్వతహాగా జరిగింది. నాకు తెలిసిన వాళ్ళకు నేను ఎంతమందికి చెప్తే వాళ్ళందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఇంటర్వ్యూ పిలిచి వాళ్ళు పాస్ అయితే ఖచ్చితంగా ఇవాళ వందలాది మంది సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్నారు. మరి అంత మంచి సేవకును కలిగిన సిద్ధార్థ భవిష్యత్తులో ఎన్నో కీర్తి ప్రతిష్టలు పొందాలి. రాజకీయాల్లో కూడా పైకి ఎత్తు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు సిద్ధార్థకు ఆయన ఆరోగ్యాలు అన్ని రకాలుగా ప్రసాదించాలని మేమందరం కూడా ఎల్లప్పుడూ సిద్ధార్థంగా ఖచ్చితంగా ఉండి ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి, ఆ నాయకత్వాన్ని పెంచి పోషించి మేమందరం కూడా సిద్ధార్థ ఎదుగుదలకు వెనుకొండి నడిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మన ప్రియతమ నాయకుడు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మిర్యాలగూడ నియోజకవర్గ యువ నాయకుడు నల్లమూర్తి గారి సందర్భంగా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏ ఒక్క నాయకుడిని కానీ ఎవరిగా జనాల్ని అడగకుండానే సంక్షేమాన్ని అమలు చేసి చెప్పినాటిని చెప్పనాటిని రెండింటిని కలిపి సంక్షేమాన్ని అమలు చేసి అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు చొరగొని తను ఒక జాతిపితగా అవతరించిన క్రమంలో ఈ రోజు ఉన్న గవర్నమెంట్ చేస్తూ సంక్షేమం అనే మాట మరిచి దాచుకో అనే సిద్ధాంతం ప్రాతిపదికన ఈ గవర్నమెంట్ నడుస్తుంది. కానీ ఏ ఒక్క పథకం కూడా చేరవేసే క్రమంలో అన్ని అవకతవకలే జరుగుతున్నాయి. ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు కావట్లేదు. అన్ని వర్గాల ప్రజల్ని హక్కున చేర్చుకొని ఒక కన్న తండ్రి లెక్క కేసీఆర్ గారు పరిపాలన చేసిండు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. జనాలు కూడా అదే ఫీల్ అవుతారు. అన్ని వర్గాల ప్రజలలో అదే అసంతృప్తి ఉంది. ఇంకేదో దాన్ని తెచ్చి కట్టేసుకున్నాం మా దొడ్లో అన్న పరిస్థితి చందన తయారైంది. ఎక్కడికక్కడ జనాలు అసంతృప్తికి లోనయ్యారు. ఈ సందర్భంగా మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి జీవించి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మళ్ళీ పదవిని అలంకరించి అన్ని వర్గాల ప్రజల్ని క్షేమాన్ని కోరుకునే విధంగా సంక్షేమం అందిస్తాడని కోరుకుంటూ, అలాగే మన యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నల్లమోతు సిద్ధార్థ గారు కూడా రాబోయే కాలంలో ఉన్నతమైన రాజకీయంగా ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.